317 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 తారీఖు వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంతో రేపటి నుంచి ఉద్యోగులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటివరకు 12,000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరోసారి చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తులో లోకల్ స్టేటస్ నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి సెల్ ఫోన్కు మెసేజ్ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు.